ఉగ్రవాద బాధితులైన హిందువులనే ఉగ్రవాదులుగా చూపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చిదంబరం ఏదైతే హోంమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కావాలని భారతదేశంలో హిందూ తీవ్రవాదం ఉందని ప్రపంచానికి చెప్పించి, భారతదేశంలో ఉన్న హిందూ సంస్థల్ని ఒక ఐఎస్ఐఎస్ లాగా ట్రీట్ చేయించడం ద్వారా బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ని దెబ్బ కొట్టడానికి కుట్రలు చేయడం కోసం అని చెప్పేసేసి, ఇక్కడ జరిగిన మాలేగావ్ పేలుళ్లలో సాధ్వి ప్రాచి అనే ఆవిడకి సంబంధించినటువంటి వాహనం అమ్మేస్తే, ఆ అమ్మిన వాహనం పేలితే, ఆ సాధ్వి ప్రాచి చేతన ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదం చేయించిందని చెప్పించేందుకోసం ఆమెకి సహకరించాడంటూ కల్నల్ పురోహిత్ అనేటటువంటి ఆమె స్నేహితుడైనటువంటి వ్యక్తి మీదన కేసులు పెట్టింది. తీవ్రవాదులంది ప్రపంచం మొత్తానికి చెప్పింది. చివరికి మోడీ వచ్చిన తర్వాత ఆ కేసు సంగతి ఫైనల్ చేస్తే అసలు అదంతా అసలు తీవ్రవాదులు దొరికేశారు. అమెరికాలోనే దొరికేశారు. అలాంటి వాళ్ళని కాపాడింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియదు. వాస్తవంగా చిదంబరాన్ని తీసుకెళ్లి బొక్కలేయాలి. ఎందుకంటే ఎఫ్ఐఆర్‌తో సహా తయారు చేసినోడు చిదంబరం. ఛార్జ్‌షీట్ తయారు చేసినోడు చిదంబరం. ఏకంగా కేంద్ర మంత్రి. ఎవరి కోసం చేసినట్టు? హిందువుల్ని తీవ్రవాదులుగా మార్చాలని కుట్ర పన్నిన రాక్షసుడు వాడు. అట్లాంటి చిదంబరం వేసిన నాటకం ముగిసిన తర్వాత చివరికి ఆ సాధ్వి ప్రాచి ఆ తర్వాత లోక్సభ సభ్యురాలు కూడా కాకపోతే అనవసరం మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పక్కకెళ్ళిపోయింది. అయితే ఆ సందర్భంగా అరెస్ట్ అయి సుదీర్ఘకాలం జైల్లో ఉండి వచ్చినటువంటి కల్నల్ పురోహిత్కి మళ్ళీ పోస్ట్ ఇస్తే ఇప్పుడు ఆయన బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందడం అన్నటువంటిది కీలకమైన అంశం.